ఒక గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో పని పూర్తి చేసుకుని తన ఇంటికి బయలుదేరుతాడు. ఏటో ఎంతకాలం ఇలా కష్టపడి పని చేసుకోవాలో. మా తాత ఈ పొలం ఇచ్చాడు గాని చక్కగా ఏ లంకిలి బిందులు దాసుంటే ఎంత బాగున్ను. దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవాడిని. అయినా రాత్రికి రాత్రి ధనవంతుడిని అయిపోయేలా ఏదైనా నిధి దొరికితే బాగున్ను. అయినా నాకు అంత అదృష్టం కూడాను అని ఎప్పుడూ అనుకునేవాడు. ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవాడు కూడా. ఈలోగా వీరయ్య భార్య గౌరమ్మ తన భర్తను చూసి, ఏటండి మళ్ళీ అయ్యే ఊహలా? తాతలిచ్చిన 2 ఎకరాలే పట్టుకుని ఎలాడతావు గాని ఆ పెదకాపు గారి దగ్గరికి వెళ్ళి ఓ 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయమంటే మాత్రం ఒళ్ళు ఒంగదు. ఊరికి డబ్బులు వచ్చి పడిపోవాలంటే ఎలా? మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళి ఉంగరం, ఈడి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కొంటావు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఏటి? అయినా ఇప్పుడు మనకి ఏటి లోటు? అతను పడుకుని నిద్రలోకి జారుకుంటాడు. వీరయ్యా, రా, నా దగ్గరకు రా. నీకు కావలసినంత ధనం నేనిస్తాను. వీరయ్య ఉలిక్కిపడి లేస్తాడు. వెంటనే తన భార్యను కూడా నిద్రలేపి, ఇదిగో ఏమే, నాకేదో గొంతు వినబడుతుంది. నన్ను అడవిలోకి రా, నీకు బోళ్ళంత ధనం ఇస్తాను అంటున్నాడే. వినబడుద్ది. పొద్దుతమానం అదే యావలో ఉంటే అలాగే వినబడుద్ది. పొద్దున్నే వెళ్ళి గుళ్ళో ఈ బూదు పెట్టుకో అని విసుక్కుంటుంది. కాని వీరయ్యకు మళ్ళీ అదే స్వరం వినపడటం, అడవికి రమ్మని చెప్పడంతో ఈసారి వీరయ్య తన భార్యకు కూడా చెప్పకుండా తెల్లవారగానే అడవిలోకి వెళతాడు. అలా ఆ స్వరం చెప్పిన దిక్కుకి వెళుతున్న వీరయ్యకు అడవిలో ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలోకి వెళ్ళిన వీరయ్యకు అంతా మాయగా అనిపిస్తుంది. బయట నుంచి అది ఒక గుహలా కనిపించినా లోపల అంతా బంగారం, వజ్రాల మెరుపులతో ఆ గుహ అంతా ఒక మాయా లోకంలా కనిపిస్తుంది. వామ్మో, ఇదేటి ఇదంతా మాయాలోకంలా ఉంది. ఇదంతా బంగారమే. అక్కడే ఆగిపోయావే వీరయ్యా, రా, ముందుకు రా. వత్తనా. అక్కడ బంగారు సింహాసనం మీద ఒక గంభీరమైన రాక్షసుడు కూర్చుని ఉంటాడు. వామ్మో, ఈడేటి ఇలా ఉన్నాడు? మనిషా రాక్షసుడా? భయపడకు వీరయ్యా. అయ్యా, ఇక్కడ ఇలాంటి గుహ ఉందని ఎవరో ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఇక్కడ అంతా ఒక మాయాలోకంలా ఉందండి. ఈ మాయాలోకం అందరికీ కనపడదు. కేవలం నీలాంటి వాళ్లకు మాత్రమే నేను కనిపిస్తాను. ఈ పేద బ్రతుకు ఎందుకు అని నువ్వు బాధపడటం నాకు వినపడింది. అందుకే నిన్ను ధనవంతుడిని చేస్తాను. కష్టపడి నాణెం కూడబెట్టుకొని ఎన్నాళ్లకు నువ్వు ధనవంతుడు అవుతావు, ఎప్పుడు సుఖపడతావు. అందుకే నిన్ను తొందరగా ధనవంతుణ్ణిగా చేస్తాను. ఇదిగో ఈ కడియం ధరించు అని రాక్షసుడు ఒక మెరిసే కడియం వీరయ్య చేతిలో పెట్టి ఒక మంత్రం చెబుతాడు. నేను చెప్పిన మంత్రం పౌర్ణమి రోజున జపించు. మీ ముందు మొదటిసారి కొంత బంగారం, వజ్రాలు ప్రత్యక్షమవుతాయి. రెండవ పౌర్ణమి రోజున మళ్ళీ జపించు. మొదటిసారి కంటే 2 రెట్లు. మూడవ పౌర్ణమి రోజున నువ్వు ఊహించనంత సంపద నీ సొంతం అవుతుంది. ఆ తరువాత ఈ కంకణం మాయం అవుతుంది. కాని ఒక్క షరతు, 3 సార్లు ఆడకం 3 పౌర్ణమిల రోజున జరిగిపోవాలి. లేదంటే 4వ పౌర్ణమి రోజున నువ్వు రక్తం కక్కుకుని చేస్తావు. వెంటనే వీరయ్య ఆ కంకణం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన ఇల్లు చేరుకుంటాడు. పౌర్ణమి గడియ రానే వస్తుంది. రాక్షసుడి భయంకరమైన ఆకారం, అతను చెప్పిన షరతు గుర్తుకొచ్చి భయపడ్డా, సంపద రాబోతోంది కదా
అని ఆనందంగా ఆ కడియం ధరించి మంత్రం జపిస్తాడు వీరయ్య. వెంటనే అతని ముందు దగదగ మెరుస్తూ కొన్ని బంగారు నాణాలు, వజ్రాలు ప్రత్యక్షమవుతాయి. అయ్యో బాబోయ్, నమ్మలేకపోతున్నాను. ఇదే కదా నీ కోరుకుంది? అని వీరయ్య ఆ సంపదను మూటకట్టి తన భార్య నిద్రపోతున్నప్పుడు ఆమెకు కూడా తెలియకుండా రహస్యంగా దాచేస్తాడు. దీనికి తెలిస్తే ఇప్పుడే ఎక్కడో దుక్కు నోరు జారుతుంది. మొత్తం సంపదంతా నా చేతికి వచ్చే వరకు ఈ విషయం రహస్యంగా ఉంచుతాను. అని వీరయ్య ఆనందంగా నిద్రపోతాడు. పీడకల వస్తుంది. ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసుకుంటాడు వీరయ్య. పక్కన తన భార్య ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. అక్కడ మరెవరూ కనపడరు. అమ్మదినమ్మాయ్, ఇదంతా కళ, నిజం అనుకుని భయపడి చచ్చాననుకో. మరుసటి రోజు ఉదయం భర్త చేతికి కొత్త కంకణం చూసి, ఏంటయ్యా ఆ కంకణం? ఎప్పుడు కొన్నా? ఎంత తగలేసా ఏంటి? ఇదా ఓ స్వామిలో ఇచ్చారులే. ఇది మన దగ్గర ఉంటే మాసం రోజుల్లో మనం ధనవంతులు అయిపోతామంట. సడిపోయింది సంబడం. ఇంక నువ్వు మారవు. ఎల్లవే పిచ్చి మొహమా, ఆ 3 పౌర్ణములు అయిపోతే ఇక మనం మహారాజు, నువ్వు మారాని. కాని రోజులు గడిచే కొద్దీ ఆ పీడకలలు ఎక్కువవుతూ ఉంటాయి. చేసే పని మీద కూడా వీరయ్య దృష్టి పెట్టడు. 2వ పౌర్ణమి కూడా వస్తుంది. పీడకలలు ఎందుకు వస్తున్నాయో అనే విషయం మర్చిపోయి మొదటిసారి కంటే ఎక్కువ బంగారం దొరకబోతుంది అనే ఆనందంతో వీరయ్య ఈసారి మళ్ళీ ఆ మంత్రం జపిస్తాడు. రాక్షసుడు చెప్పినట్లుగానే ఈసారి మరింత బంగారం, వజ్రాలు ప్రత్యక్షమవుతాయి. ఆ సంపదంతా రహస్యంగా దాచేస్తాడు. సంపద లభించింది అని ఆనందం కన్నా రాత్రులు వచ్చే పీడకలలు అతన్ని సుఖంగా నిద్రపోకుండా చేస్తాయి. ఓహో, మొన్న అడవిలోకి వెళ్ళాను కదా, ఏదో తొక్కుంటాను, అందుకే ఇలాంటి పీడకలన్నీ వస్తున్నాయి. ఆ గురవయ్య దగ్గరికి వెళ్ళి ఏదైనా తాయెత్తి కట్టించుకుంటాను. వీరయ్య గుడిలో విభూతి రాసుకుంటాడు. మంత్రిగాడి దగ్గరకు వెళతాడు. కాని పీడకలలు ఆగవు. దేనిని చూసినా భయపడుతూ ఉంటాడు. చివరికి వీరయ్య కళ్ళు ఎర్రగా, కళ్ళ కింద నల్లగా నిద్రలేమి మచ్చలు కనపడతాయి. చివరికి తన కంకణం వలనే ఇదంతా జరుగుతుందేమో అని అనుమానం కలుగుతుంది. అయినా ఈ కంకణం పెట్టుకున్న కాడి నుంచే ఈ పీడకలన్నీ వస్తున్నాయి. ఈ రోజుకి ఈ కంకణం తీసేసి పడుకుందారు, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకుని ఆ కంకణం తన చేతి నుంచి తీసే ప్రయత్నం చేస్తాడు. కాని ఎంత ప్రయత్నించినా అది తన చేతి నుంచి రాదు. తన అనుమానం నిజమే అని తనకు అర్థమవుతుంది. అయ్యి బాబోయ్, నిజంగానే చేతి నుంచి ఈ కంకణం రావట్లేదు అంటే నా అనుమానమే నిజమైంది. అయ్యో భగవంతుడా, అయ్యో ఏంటి పరిస్థితి? మంత్రం చెబితే ఆ పీడకలు వస్తున్నాయి, చెప్పకపోతే ఆ 4వ పౌర్ణమి రోజుని రక్తం కక్కుని సత్తా అని చెప్పాడు ఆ రాక్షసుడు. ఇక చివరి పౌర్ణమి సమీపిస్తూ ఉండటంతో ఏదైతే అది జరుగుతుందని నిర్ణయించుకుని, నాకు ఈ ధనం వద్దు, ఏమొద్దు, నాకు ఈ బంగారం వద్దు, వజ్రాలు వద్దు, నా ప్రాణాలు దక్కితే చాలు, ఈ సంపద మూటను ఆ రాక్షసుడికి ఇచ్చేసి తన కంకణం తననే తీసుకోమంటాను అని రహస్యంగా దాచిన 2 సంపదల మూటలను బయటకు తీసి భుజాన వేసుకుని అడవికేసి బయలుదేరుతాడు. అలా వెళుతూ అతడు దారి తప్పి అడవిలో తిరుగుతూ ఉండగా అతనికి ఒక ప్రశాంతమైన ముని ఆశ్రమం కనపడుతుంది. అలసటతో ఉన్న వీరయ్య దప్పిక తీర్చుకుని కాసేపు సేద తీరడానికి ఆ ఆశ్రమంలోకి వెళతాడు. అక్కడ ముని ధ్యానంలో ఉంటారు. వీరయ్య ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే, ఏం వీరయ్యా, వెళ్ళిన పని అవ్వలేదా? దారి తప్పి ఇటు వచ్చావు?
ఎటువంటి పరిచయం లేని తనను పేరుతో పిలవడంతో వీరయ్య ఆశ్చర్యపోతాడు. వెంటనే సంపదల మూటను పక్కన పడేసి ముని కాళ్ళ మీద పడతాడు. అయ్యా సాములూరు, నన్ను రక్షించండి, నా ప్రాణాలు పోతున్నాయి. ఈ కడియం శాంతించు నాయనా. వీరయ్య, నువ్వు ఊహించినట్లుగానే నీ చేతికి ఉన్న కంకణమే నీ సమస్యకు కారణం. దీన్ని నీకు ఇచ్చింది ధనపిశాచి. శ్రమ పడకుండా ధనం కోరుకునే వ్యక్తులే దానికి ఆహారం. నీకు వచ్చే పీడకలల్లో నీ శక్తిని, ప్రశాంతతను అది నెమ్మదిగా పీల్చుకుంటుంది. మూడవసారి ఆ మంత్రాన్ని జపించావంటే నీ ఆత్మ ఆ ధనపిశాచికి శాశ్వత బానిస అవుతుంది అంటూ ఆ ముని ఆ రాక్షసుడి గురించి వివరిస్తాడు. అయ్యా, నన్ను చంపేయాలంటే ఆ రాక్షసుడు నేను తన గుహలోకి వెళ్ళిన రోజే చంపేయచ్చు కదా, నాకు ఎందుకు శిక్ష చేసాడు మరి? ఆ రాక్షసుడికి కావలసింది నీ దేహం కాదు, కోరికలతో నిండిన నీ ఆత్మ. అందుకే నీకు ఆ 3 పౌర్ణమిల నియమం పెట్టాడు. ఈలోపు నెమ్మదిగా నీ ఆత్మ అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అయ్యా సాములూరు, నాకు ఈ సంపదొద్దు, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించండి అయ్యా, నా ప్రాణాలు దక్కితే చాలు. ముని కడియంపై చేయి వేసి ఒక మంత్రం పఠిస్తాడు. కడియం పెద్ద శబ్దంతో పగిలి నల్లటి పొగగా మారుతుంది. ఆ పొగ చూస్తుండగానే మాయమవుతుంది. ఆ పక్కనే పడేసిన సంపద ఉన్న మూట కూడా మాయమైపోతుంది. వీరయ్యకు ఒక్కసారిగా ఎంతో హాయి, స్వేచ్ఛ లభించిన అనుభూతి కలుగుతుంది. సాములూరు, మీ రుణం జన్మ జన్మలకి మర్చిపోలేనయ్యా. కష్టపడకుండా వచ్చే సొమ్ముగా ఆశపడకుండా నా కష్టాన్నే నమ్ముకుంటానయ్యా. వీరయ్య మునికి నమస్కరించి ప్రశాంతమైన నవ్వుతో తన ఇంటికి బయలుదేరుతాడు. ఆ రాత్రి వీరయ్య చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు. ఎటువంటి పీడకలలు లేవు. మరుసటి రోజు ఉదయం వీరయ్య మళ్ళీ వ్యవసాయం పని చేయడం మొదలు పెడతాడు. కానీ ఈసారి అతని ముఖంలో ఎన్నడూ లేని సంతోషం, సంతృప్తి కనిపిస్తాయి. ఇదిగో ఏమే, నేను పెదకాపు గారి ఇంటి వరకు వెళ్ళొస్తా, పొలం కౌలు గురించి మాట్లాడాలి మరి. అమ్మయ్యా, ఏ దేవుడు కరుణించాడో గాని నీలో మార్పు వచ్చింది, నాకంతే చాలు. భర్తలో వచ్చిన ఈ మార్పుకి గౌరమ్మ ఎంతగానో సంతోషపడుతుంది.